గౌరవ ప్రతిపక్ష నేత కేసు ఎలా కదిలింది అంటే అప్పటి వరకు సిఐని విఆర్లో పంపించారన్నారు. తర్వాత సిఐ మీద సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు. సస్పెండ్ లో కూడా వేసే అవకాశం ఉందన్నట్టుగా చెప్పారు. కానీ ఎప్పుడైతే గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే అతని మీద ఐపీసీ మర్డర్ సెక్షన్ కూడా పెట్టడం జరిగిందండి. అంటే చాలా ఆశ్చర్యం. అందులోనూ ఆయన తీగలాగితే డొంక కదిల్చినట్టుగా ఒక సిఐ తప్పిదమే ఉండదు. సిఐ పైన ఉండే సుపీరియర్ చెప్పకుండా సిఐ చేయడు కదా. ఆ పైన ఉండే సుపీరియర్ బాస్ కి 30 రోజుల నుంచి తెలుసు కదా. 30 రోజుల నుంచి తెలిసిన నిమ్మక నీరెత్తినట్టు ఉంటే అంటే వాళ్ళకి తెలిసే జరిగిందా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందా? తప్పు జరిగిందని తెలిసినాక కప్పెట్టాలని చూసే ప్రతి ఒక్కడు నేరగాడే. ఫర్ సపోజ్ మా కోర్టులో ఉంటుందండి రిట్ ఆఫ్ మ్యాండమస్ కానీ, రిట్ ఆఫ్ ఎబియస్ కార్పస్ కానీ ఇలా ఉంటాయి. ఈ ఉండే రిట్స్ లో ఏవైతే ఉంటుందో బాధ్యుడు మేము ఎప్పుడు ఒక్కరినే పెట్టమండి, ఒక్కరినే పెట్టం. ఏ గవర్నమెంట్ అధికారి కూడా ఒక్కడే బాధ్యుడు అవడు. ఫర్ సపోజ్ ఒక పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఒక సర్వేయర్ సర్వే చేయట్లేదు అనుకోండి, దాంట్లో సర్వేయర్తో పాటు పంచాయతీ సెక్రటరీతో పాటు ఎంఆర్ఓతో పాటు అక్కడ ఉండే కలెక్టర్తో పాటు ఆర్డీఓతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా పార్టీగా పెడతారు. అంటే రెస్పాండెంట్ 1 2 3 4 5 6 అంటూ అరౌండ్ 8 వరకు ఉంటుంది, 9 వరకు కూడా ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా నిష్ణాతుల్లా చెప్పేసినారు చక్కగా. దీంట్లో ఒక సిఐఏ కాదు, సిపి బాధ్యుడు, డిఎస్పి బాధ్యుడు, అదే మాదిరిగా డీజీపీ బాధ్యుడు, అన్నీ తెలిసి కప్పెడుతున్నారు. ఆ తల్లి గర్భశోకాన్ని మీరు వెనక్కి తీసుకురాగలరా, 30 రోజుల నుంచి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా చాలా గొప్పగా గర్జించారని చెప్పాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అవతల వాడికి ఎందుకు మీరు ఛాన్స్ ఇచ్చినారు? అన్యాయం జరిగిందని 32 రోజుల నుంచి ఆ తల్లి అయ్యా నా బిడ్డ ఎక్కడ, దండ రెడీ చేసుకో చచ్చాడులేపో అంటూ ఆ తల్లితో దుర్భాషలాడడం, ఇది చేతాయం చేసుకో మేమేం చేయాలో మాకు తెలుసు అంటూ మరొక్కసారి చెప్పడం. అసలు వారెంట్ పెండింగ్ అంటే ఒక కోర్టు కానిస్టేబుల్ కి మాత్రమే ఈ కేసుతో సంబంధం ఉండాలి. స్టేషన్ కి సంబంధం ఉండకూడదు, సిఐకి సంబంధం ఉండకూడదు. కోర్టు కానిస్టేబుల్ కి వారెంట్ పెండింగ్ ఉంటే తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని జడ్జి గారు అడుగుతారు. అతన్ని పట్టుకురావాలా, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, కోర్టు నుంచి జైలుకి పెట్టాలా. అంతేగాని స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి? అంటే చాలా ఆశ్చర్యం అండి. నాగరాజ్ గారికి సంబంధించిన రీసెంట్ గా ఎవరో క్రాంతి కుమార్ ఎవరో అనుకుంటా పేరు అనుకుంటా కదండి, ఇంకొకతను క్రాంతి కుమార్, నేను మాదిగగా పుట్టే తప్పు చేసినానా అంటూ కళ్ళ ముందు గుళికల ముందు తాగి చచ్చిపోతున్నాడు. అంటే ఇంత టార్చర్ ఏం చూపించారండి. ఒకవేళ పారిపోయి ఇంకెక్కడన్నా బతకచ్చు కదా. అంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? ఒక వ్యక్తి టార్చర్ పెడుతుంటే ఆ పరిసర ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోరా, ఎక్కడన్నా బతుకురా అంటే ఎక్కడా కూడా బతకనీయని పరిస్థితిలో నాగరాజు గారు తీసుకుంటే ఈ బతకడం కంటే చావడం మేలనే బహుశా అతను సూసైడ్ చేసుకుంటూ ఆ వీడియో రిలీజ్ చేసి ఆ కేసు కూడా నడుస్తూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న తన కేసు కూడా వైసీపీ ప్రభుత్వం భరోసాగా నిలబడుతుందని. అలాంటి వారిని ఒకవేళ పరామర్శించడానికి ఇచ్చారే అనుకోండి, అంటే గంజాయి తాగిన వాళ్ళని అలా కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద కొడితే గతంలో తెనాల్లో కూడా గౌరవ జగన్ రెడ్డి గారు వచ్చినారండి. అప్పుడు కూడా ఈ పచ్చ మీడియా అనేది గంజాయోళ్ళ పార్టీ, లేకపోతే గంజాయోళ్ళతోనే నీతోనే ఉంటారు, అందుకే గంజాయోళ్ళ కోసం వచ్చినామంటే, అయ్యా పసిబిడ్డలు గంజాయి తాగి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో తెలియకో తెలుసో తప్పు చేస్తే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, స్టేషన్లో పెట్టాలి. అంతేగాని నడి రోడ్డు మీద వీడియో తీసి కాళ్లతో కర్రలతో కొళ్ళబడవడం అది ఎంతవరకు సమంజసం అండి? సో ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఇమ్మీడియట్ గా జగన్ రెడ్డి గారు చెప్పారు, అవతల వ్యక్తికి కూడా అంటే ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ వ్యక్తికి కూడా న్యాయ సహాయం నేను అందిస్తానని చెప్పారు. అంటే మీరు గమనించండి, ఆ రోజే ప్రభుత్వం కాదు రాష్ట్రం మొత్తం తిరగబడి ఉంటే ఇది తప్పు పోలీసు వాళ్ళు ఇలా చేయకూడదు అంటూ అప్పుడున్న పోలీసుల్ని, దాన్ని వీడియో తీసిన వాళ్ళని, దాన్ని సర్క్యులేట్ చేసిన వాళ్ళని, ఆ పోలీస్ స్టేషన్ ని, ఆ పైనుండే అధికారి ఇవ్వండి, పైనుండే అధికారి లేకుండా ఒక ఎస్ఐ ఉద్యోగం రిస్క్ లో పెట్టి తెనాల్లో నడి రోడ్డు మీద కొడతాడా అండి? పైనుండే అధికారే చెప్పాడు కదా, ఆ పైన ఎస్పీ ఉన్నాడు కదా, ఆ పైన డీజీపీ ఉన్నాడు కదా. అప్పుడే కనుక రాష్ట్ర ప్రజలు రియాక్ట్ అయ్యి ఉంటే ఈ రోజు ఒక సిఐకి కొమ్ములు వచ్చి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసి ఉండడండి. అరే ఏటపోతు నరికినోడి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకున్నట్టే మేము ఇలాగే చేస్తాం, ఇంతే మా ప్రభుత్వంలో ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్తాం. అరే ఏంటి సార్,
చట్టంలో నేరగాడు, అనుమానితుడు అని 2 రకాలు ఉంటాయి. మీరు పట్టుకున్న వాడు అనుమానితుడే. అతనికి ముసుగేసి ప్రొడ్యూస్ చేయాలా. కోర్టులో జడ్జి గారి ముందే ముఖం తీసి చూపించాలా. అతనికి పరిసర ప్రాంతాల్లో బేడీలు కూడా వేయకూడదు. బేడీలు కనపడకూడదు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ ఏదో ఏదో ఆశయం సినిమా అనుకుంటా కదండి. అంకుశమా ఆశయమా? అంకుశం సినిమాలో గనక అంకుశం సినిమాలో గనక రాజశేఖర్ రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టుగా ఏదో మన హీరో 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 ఒక ఫేస్ కట్స్ తో గౌరవ పోలీస్ వారు చేసినటువంటి వికృత చర్య. అంటే ఇప్పుడు మన కంటికి నాగరాజు అంకుశ సినిమాలో రాజశేఖర్ లా కనిపించాలి. ఏమో మరి మనకైతే తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడే మనం ఖండించాలా. నడి రోడ్డు మీద నడిపించుకుని వెళ్ళినప్పుడు ఖండించాలా. ఈ 2 చోట్ల మనం ఖండించకపోబట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు చెరువులో పడి దూకడము, చచ్చిపోవడము, జీబులోంచి దూకేసి ఆత్మహత్య చేసుకోవడము, ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే స్టేషన్లకు కూడా పోకుండా ఇక్కడే చంపేయడం ఏంటి? ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం తప్పట్లు కొడుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతారు. ఈరోజు ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఆ తల్లికి గర్భసుఖాన్ని మిగిల్చి ఈరోజు 2 కేసుల్లో ఉన్న వాడి మీద 22 కేసులు అంటూ ప్రోపకాండ చేస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా బలమైన మీడియా ఒక చనిపోయిన వ్యక్తి గురించి 100 రాస్తుంది. అంటే ఇది నిజమైతే మనం మాట్లాడుకుందాం. నిజం కానప్పుడు మనం మాట్లాడుకోకూడదు. నిజమైనప్పటికీ మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ మన సొంత చర్యలు తీసుకోకూడదు. సరే, ఎనీవే గౌరవ జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత గారు రియాక్ట్ కాబట్టి సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు గారు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలంగాణ నుంచే కదా మొన్న వచ్చి అక్కడే ఉన్నారు కదా, వచ్చినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం కూర్చొని చర్చలు చేసుకుంటున్నారు. మరి హోంశాఖ వర్యులు ఆన్ సీన్ లోకి వెళ్ళి తల్లిని ప్రకరించిందా? ఆ కష్టం రజనీ గారు ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే 32 రోజుల నుంచి ఎన్నిసార్లు హోమ్ మినిస్టర్ కి లెటర్ పెట్టుంటారమ్మా. అయినా సరే ఏముందిలే స్పందించేది, ఎంతో కొంత చిల్లరపడేయండి వాళ్ళే ఏరుకుంటారు. ఆ తలపొగరు తగ్గించుకుంటే మంచిది. అందరూ చిల్లర్లకి, మీరిచ్చే పదవులకి, మీ మోచేతి నీళ్ళకి ఎవరు ఆశపడరు తల్లి. అంటే 90% ఆశపడతారేమో, ఒక 10% తప్పుని తప్పు అంటారు తల్లి. పదవులు ఆశించరు తల్లి, చిల్లర్లకి లొంగరు తల్లి, తిరుగుబాటు చేస్తారు తల్లి, ప్రాణాన్ని పణంగా పెడతారు తల్లి. ఇలాంటి వారు కూడా 10% ఉంటారని గుర్తించండి. అందరూ మీరు వేసిన చిల్లర్లకు మీరు షట్ డౌన్, అధినాయకుడిని ప్రశ్నించకూడదు అనగానే నోరు మూసుకునే వాళ్ళు ఉంటారు. 90% ఉంటారు. ఒక 10% ఎవరికి తప్పు జరిగినా ప్రశ్నిస్తారు. కొంతమంది వాళ్ళ కుటుంబంలో తప్పు జరిగినా ప్రశ్నించకపోతే ఎలా అని ఇలా ముందుకు వస్తారు. ఇప్పుడు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతనేమన్నా మంచోడా ఏంది అని మాట్లాడారు. అతను మంచోడా చెడ్డోడా మనకెందుకబ్బా? చెడ్డోడైతే నువ్వు స్టేషన్లో కేసు పెట్టి అరెస్ట్ చేయి, జైలుకు పెట్టు, మేము రావుగా. ఆపకుండా 7 గంటల 20 నిమిషాలు ఇంటి మీద దాడి చేస్తే దాన్ని తప్పు అని చెప్పడానికి గౌరవ ఆయన ఎందుకులేండి లాగడం పొద్దుగుకులు, ఆయనతో మాకు సంబంధం లేదు. గౌరవ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి స్పందించలేకపోయినారు. వీరు కదా స్పందించాల్సింది. అంటే ముఖ్యమంత్రి గారు, హోంశాఖ వర్యులు స్పందించలేని పరిస్థితి.